సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకం కలుగుతోంది. ప్రయాణికులు బస్సుల కోసం బస్టాండుల్లో వేచి ఉంటూ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. తాజాగా పాఠశాలల బస్సులను నడిపే డ్రైవర్ల సేవలను కూడా ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై లోకల్ 18 అందిస్తున్న కథనం. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 3 రోజులకు చేరుకుంది. ఈ సమ్మె కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు పరిమిత సంఖ్యలోనే రోడ్డెక్కుతున్నాయి. తమ గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నర్సంపేటలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని డిపోల వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే రవాణా శాఖ అధికారుల సహకారంతో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న ప్రైవేటు డ్రైవర్లను తాత్కాలికంగా తీసుకుని వారితో బస్సులను నడిపిస్తున్నారు. తాజాగా శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు మొదలవ్వడంతో ఆర్టీసీ అధికారులు పాఠశాలల బస్సులు నడిపే డ్రైవర్లపై దృష్టి సారించారు. వారికైతే సురక్షితంగా బస్సులను నడపడంలో అనుభవం ఉంటుందని భావించి బడి బస్సు డ్రైవర్ల సేవలను ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అద్దె బస్సులు ప్రైవేటు డ్రైవర్ల సహాయంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ ఆదిలాబాద్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సెస్ ఈ రోజు 15 బస్సెస్ ఆపరేట్ చేసాం. బట్ రేపటి నుండి మాత్రం 25+ ఆపరేట్ చేయాలని నేను ప్లాన్ చేసుకున్నాను. ప్రత్యేకంగా ఇప్పటి వరకు అయితే ఈ మామూలు హైవీ లైసెన్స్ హోల్డర్స్ ఉన్న డ్రైవర్స్ నే తీసుకున్నాం. బట్ రేపటి నుండి స్కూల్స్ హాలిడేస్ కాబట్టి స్కూల్ బస్సెస్ ఆపరేట్ చేసే వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్, స్కూల్ బస్సెస్ అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ప్యాసింజర్స్ తోటి రిలేటెడ్ ఉన్నాయి, సేఫ్టీ ప్రతి ఒక్కరికి కాబట్టి రేపటి నుండి మాత్రం ఆర్టీఓల సహకారంతో మనము స్కూల్ బస్ డ్రైవర్స్ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇదిలా ఉంటే తామేమీ గొంతెమ్మ కోరికలను కోరడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలనే నెరవేర్చమని కోరుతున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఆర్టీసీ కార్మికులు డిపోలలో అనేక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని, తమకు ఏ కోశాన లేదని, గత్యంతరం లేక కార్మికులు సమ్మెకు దిగారని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటిని పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈరోజు సమ్మె చేయడానికి కారణం ఈ గవర్నమెంట్ ముమ్మాటికి మాకు సమ్మె చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ఆల్రెడీ అందరికీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. మేమేమైనా గొంతమ్మ కోరికలు అడుగుతలేము. ఒకటవ డిమాండ్ వాళ్ళే పెట్టిండ్రు. మన 10 సంవత్సరాలు మీరు నష్టపోయినరు. ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిమ్మల్ని మోసం చేసిండని రేవంత్ రెడ్డి స్వయంగా మా సమ్మెలో భాగస్వామి అయి మాట్లాడినటువంటి మాటలు మరి మీకు ప్రభుత్వంలో నేను వచ్చిన తర్వాత విలీనం చేస్తాను, మరి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, మరి మీ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మరి ఆ యూనియన్ పరంగా కానీ మీకు వేధింపులు కానీ అధికారుల నుంచి అనేక విధాలైనటువంటి సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు నేను వచ్చిన తర్వాత మరి అన్నీ అనేటువంటి మీకు సుఖాలు కలిగిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు సమ్మె అనేటువంటి చేయడం దురదృష్టకరం. ఇది అనేక విధాల ఒక సెలవు అడుగుదామంటే కూడా మాకు హక్కు లేకుండా పోయింది. మేము బంధువులు చనిపోయినా కానీ వాళ్ళకు ఫోటోలు చూపించాలా, చివరికి మాకు జ్వరం వచ్చినా కానీ వాళ్ళకు ఫోటోలు అనేటువంటి తీసుకొచ్చే దుస్థితి ఈ ప్రభుత్వం అనేటువంటి కల్పించింది అనేటువంటిది ఎంతవరకు సమ్మతించింది, ఇది న్యాయబద్ధం కాదు. బడి బస్సులను నడిపే డ్రైవర్లతో ఆర్టీసీలో బస్సులను నడిపించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయడానికి ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలితం ఇస్తుందో వేచి చూడాలి.